గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆత్మగా ఉన్నటువంటి సింగరేణి పైన కొన్ని కట్టుకథలు, కొన్ని రాతలు, కొన్ని లేఖలు, కొన్ని రివ్యూస్, అంతిమంగా ఈ సింగరేణిలో పనిచేస్తున్నటువంటి దాదాపు 42,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని, ఇంకో 30,000 మందికి సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్తో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు మానసిక స్థైర్యాన్ని, మొరల్ని దెబ్బతీసేటట్టుగా దీనిపైన రకరకాల ప్రచారాలు, అపవాదులు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీంట్లో ప్రధానంగా పెట్టుబడులు, కట్టుకథల విషపు రాతల రాధాకృష్ణ గారు లేపినటువంటి తెరతో ఈ కథనాలన్నీ మొదలైనవి. నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను. పెట్టుబడులు, కట్టుకథలు, విషపు రాతల రాధాకృష్ణ గారి తొలి పలుకులనే పేరుతో మొదలైనటువంటి కథనాలన్నీ ఒక తప్పుడు ప్రచారం, రాష్ట్ర ప్రభుత్వం పైన కావాలని నిందలు మోపటం, ఊహాగానాలతో కూడినటువంటి కథనాలు రాయటం, ఆ కథనాల్ని అల్లిపుచ్చుకుంటూ రోజుకు ఒక కథ వండి వార్చటం ఈరోజు జరుగుతూ ఉంది. నిజంగా నాకు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని, పాలనని, ముఖ్యంగా సింగరేణి సంబంధించిన ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా వీటన్నిటిని చూస్తూ ఉంటే ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. చిన్నప్పుడు నేను ఎక్కడో వినేవాడిని, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని.